14 పిల్లలతో పెట్టారు, రన్ చేశాను. ఐఎమ్ ఫస్ట్ 32 గోల్డ్, 14 సిల్వర్, 3 కాన్సియన్, 2 రోడ్ షోడ్లు. దాదాపు 80 ఏళ్ల వయసులో పిల్లలతో పోటీ పడి పరుగులు తీస్తున్న ఈమె పేరు రామసుబ్బమ్మ. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు మళ్లీ తనకంటే చిన్నవాళ్లతో పోటీ పడేలా ఈమె పరుగులు తీస్తున్నారు. చదువుకునేటప్పటి నుంచే మాకు స్కూల్లో పెట్టేవాళ్ళు కదా, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు. అక్కడ ఏబిఎంకి పోయి తెచ్చుకున్నాను కదా ప్రైజులు. అప్పటి నుంచి నాకు వాళ్ళు మెడల్స్ వేసి, ఒక మెడల్స్ ఉండేది. ఆ మెడల్స్ మళ్ళీ అమ్మ మనకు మెడల్స్ లేవని తీసేసి ఇచ్చారు. నది మెట్లు అనే విశ్వ కవి రచించింది, అదే ఒక పెన్ను, సో బాక్స్ ఇచ్చారు. చిన్నప్పుడు 8th క్లాసులో నుంచి ముందు నుంచే నాకు స్పోర్ట్స్ మీద ఆసక్తి. ఎందుకు ఆగిపోయింది మళ్ళా? ఎందుకు ఆగిపోయిందంటే పెళ్ళయి పిల్లలుండి పోలేక ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంక నా జీవితం అటు అయిపోయిన తర్వాత 2015లో నుంచి మళ్ళీ మొదలు పెట్టా స్పోర్ట్స్ పరిగెత్తడం. 800, 1500, 400 ఇవే నా రన్నులు. నా సర్టిఫికెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. 32 గోల్డ్, 14 సిల్వర్, 3 కాన్సియన్, 2 రోడ్ షోలు. అప్పట్లోనే కావలిలోని విశ్వోదయ స్కూల్లో 8వ తరగతి వరకు చదివాను అని, అప్పటి నుంచే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని అని ఆమె వివరించారు. వేరే వాళ్ల ఇళ్లలో పనిచేసుకుంటూనే స్కూలుకు వెళ్లేదాన్ని అని రామసుబ్బమ్మ చెప్పారు. వాళ్ళ ఇంట్లో 4 బర్రెలు ఉండేవి. ఆ 4 బర్రెలకి వండుతారు కదా, సజ్జ అన్నము, జొన్న అన్నము, మళ్ళీ ఈ అలసందలు కడుపులో ఏమి రాకుండా వంకాయలు అవన్నీ. అప్పుడు చిన్న పొయ్యిలు మనలాగా ఏం లేవు కదా, దాని మీద ఉడకబెడితే అవి కొంచెం వేరుగా తీసి మూకు ఇది సట్టెలు ఉంటాయి కదా కుండలి, దానిలో నాకు స్పెషల్గా వండి బాగా గట్టి పెరిగేసి, రాముడు రారా మా నాయన పెట్టిన పేరు రాముడు, నా పేరు రాముడు రారా తిందు అనేదను అవి పెట్టేవాళ్ళు. అవి తింటూ నేను హ్యాపీగా జీవించేదాన్ని. చిన్న వయసులోనే పెళ్లై పిల్లలు పుట్టడంతో ఆమె క్రీడలకు దూరమయ్యారు. తర్వాత కష్టపడి తన కొడుకు కూతుళ్లను టీచర్లను చేయడంతో పాటు అల్లుడిని కూడా పై చదువులు చదివించి ప్రభుత్వోద్యోగిని చేశారు. కావలిలో కొడుక్కి, నెల్లూరులోని కూతుళ్లకు వంటలు చేసి పెట్టడానికి రోజు రైల్లో అటూ ఇటూ తిరుగుతూ వచ్చిన ఈమె చివరకు రైల్లో కలిసిన వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వారి సాయంతో 2015లో మళ్లీ క్రీడల్లోకి ఎంటర్ అయ్యారు. నైట్ అబ్బాయి దగ్గర ఉండి భోజనం వండి స్కూల్ కు పంపించి తెల్లవారి మళ్ళీ పాసెంజర్ కి అమ్మాయి కాడ చేరాలి. అట్ట ఎన్నో రోజులు నా పిల్లల్ని అట్ట సాయంకాలం ఈయనకి ఉదయం అన్నం వండి పెట్టేసి స్కూల్ కి పంపించి ఈ అమ్మాయి కాడకు వచ్చి అట్ట తిరుగుతాను. మేము ఇట్లా స్పోర్ట్స్ కి పోతున్నాము అన్న. అయితే నాకు మహా ఇష్టము. నేను విశ్వోదయలో చదివాను. విశ్వోదయకి ప్రైజులు తెచ్చాను ఏబిఎం నుంచి. సూదుల దారం, లెమన్ స్పూన్, పొటాటోరిస్ ఇవన్నీ. అప్పుడు ప్రైజులు ఏంది, సోప్ బాక్సులు, అక్కడి నుంచి పెన్నులు, నది మెట్లు, విశ్వకవి రచించిన నది మెట్లు అనే బుక్, అవి అప్పుడు ప్రైజులు. అక్కడ గెలుచుకున్నా, 3 గెలుచుకున్నా ఏబిఎంలో. మా స్కూల్ కి విశ్వోదయకి పేరు తెచ్చాను. అట్టా మళ్ళీ ఇంకా వీళ్ళు పోతున్నారు అనేటప్పుడు వీళ్ళతో ప్రయాణం అయితే మాతో వస్తావా అన్నారు. వచ్చేస్తానన్న. అప్పుడు సుబ్బారెడ్డి స్టేడియంకి 14 రోజులు పోతాము, నువ్వు అక్కడ ఉండి ఎక్కించుకెళ్తామన్నారు. సరే అక్కడ ఉన్నా. అవునా, సుబ్బారెడ్డి స్టేడియం సుబ్బారెడ్డి స్టేడియంకి తీసుకెళ్తారు. అదే 14 పిల్లలతో పెట్టారు, రన్ చేశాను. ఐఎమ్ ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి సుబ్బారెడ్డి స్టేడియం తర్వాత ఇంకా అన్ని ఊర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగా. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి నెల్లూరులో ఉంటుంటే సొంత కాళ్లపై బతకాలనే కోరిక ఆమెను కావల్లోనే ఉండిపోయేలా చేసింది. అప్పుడు అమ్మ నీకేమున్నాయంటే, నాకు అప్పుడు ఏదో కొంచెం ఉంటే రోడ్డుకి వెళ్ళిపోయింది, ఏమి లేవు. ఇప్పుడు కూడా అంటే ఉన్నాను, కావల్లోనే వర్క్ చేసుకుంటున్నా.
ఎందుకంటే నాకు ఇష్టం. వీళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ తల్లిదండ్రులని ఇంకా మీరు చూసుకోండి, నేను వర్క్ చేసుకొని నాకు అదే ఆరోగ్యంగా ఉంటది. ఆమెలో ఎప్పుడూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపనుంటుందని రామసుబ్బమ్మ కూతురు చెప్పారు. మేము ఎస్టీ యానాది కులానికి చెందిన వాళ్ళు. చాలా తక్కువ స్థితిలో ఉన్నా కూడా ఆమె యొక్క భావాలు రిచ్గా ఉండేవి. భావాలు అంటే మనం సమాజంలో మనం అంటూ ఒక విలువ ఉండాలి, మనకి బాగుండాలి అంటే మాకు చెప్పేది, నాకు కానీ మా తమ్ముడికి కానీ చెప్పి బాగా చదువుకోవాలమ్మా, ఇలా ఉండాలి. నేను చిన్నప్పుడు కలలు కన్నాను, స్పోర్ట్స్లో బాగా రాణించాలని, స్పోర్ట్స్లో బాగా పైకి రావాలని కలలు కన్నాను. కానీ నా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ ఉంది. వేరే ఇళ్లలో పోయి పనులు చేసేసాను. అది ఆ పేదరికంలో ఉన్నాం కాబట్టి మనం ఎదగలేము. కానీ చదువుకొని బాగా పైకి వచ్చి తర్వాత స్పోర్ట్స్లో రాణించగలిగితే మనం చాలా మంచి స్థితిలో ఉంటామని మాకు చెప్తూ, నాకు కానీ మా తమ్ముడు కానీ చెప్తూ పెంచింది. ఈ వయసులో రామసుబ్బమ్మ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తుంటే స్థానికులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఆమె చేసే అథ్లెటిక్స్ మా పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. అంటే ఆమెను చూస్తే చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా పిల్లలు కూడా ఇప్పుడు దాకా ఆమెతో చేశారు. అయినా కానీ వాళ్ళు కూడా ఆమెతో పాటు చేయలేకపోతున్నారు. దీన్ని మన నెల్లూరు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే చిన్నపిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంచెం మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మనకు అవకాశం వస్తే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనాలి అనేది రామసుబ్బమ్మ కోరిక. ఆమెకు పాస్పోర్ట్ కూడా ఉంది. రామసుబ్బమ్మ పనిచేసే ఇంటివారే దగ్గరుండి ఆమెతో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయించారు. అదే వాళ్ళు ఎక్కడికన్నా విదేశాలకు పంపిస్తే నాకు పాస్పోర్ట్ కూడా ఒకసారి తీసిచ్చారు. ప్రస్తుతం ఈమె ఎక్కడికన్నా ఇతర దేశాల్లో పాల్గొనడానికి కూడా పాస్పోర్ట్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళడానికి చేయడానికి అంత ఆర్థిక స్తోమత లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఈమె ప్రతిభను గుర్తించి ప్రభుత్వం వారు అక్కడ ఏదన్నా ఈవెంట్స్ ఏదైనా జరిగితే వెటరన్కి సంబంధించినటువంటి ఇతర దేశాల్లో ఏదో జరిగినటువంటి ఈవెంట్స్లో ఈమె ప్రతిభను గుర్తించి ఈమెని అక్కడికి తీసుకువెళ్ళి ప్రభుత్వ పరంగా ఈమెను అక్కడ తీసి భారతదేశానికి ఇప్పుడు దాకా ఏదో రాష్ట్ర ప్రభుత్వం అట్లా భారతదేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పని, ఆ విధంగా తీసుకొస్తే అందరూ కూడా సంతోషిస్తారని చెప్పని మా వైపు నుంచి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు తాము రామసుబ్బమ్మను ఎక్కడికి తీసుకెళ్లడం లేదని, గతంలో క్రీడల కోసం ఆమెను వివిధ రాష్ట్రాలకు తీసుకువెళ్లిన నెల్లూరు వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరమ్మ బీబీసీతో చెప్పారు. కానీ అవేవి రామసుబ్బమ్మలో క్రీడలపై ఆసక్తిని తగ్గించలేకపోయాయి.